వచ్చి ఏదో అద్భుతం చేస్తారని మాకు ఎప్పుడు ఏమనుకోకండి. ఎందువల్లంటే మనం వండుకున్న ఆహారాన్ని మనం ఎలా భుజించితే మన కడుపు నిండుతుందో, మనం చేసుకునే పనుల వల్ల మనకి శాంతి కానీ సుఖం కానీ వస్తుంది. కాబట్టి మంచి పనులు చేసాం అనుకోండి, ఆ మంచి ఆలోచనలు మనకు పెరుగుతాయి, సుఖంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ వ్రతం యొక్క వివరాలు చెప్తాను. నేను ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ వ్రతం ఏంటంటే మనం మనసులో ఎన్నో 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 భావాలు ఉంటాయి తల్లి. ఆ భావాలు ఏం చేస్తాయంటే ఒక్కో టైంలో ఒకటి బయటపడుతుంటుంది. దానివల్ల ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక గొడవ అవుతుంది, ఒక అశాంతి ఏర్పడుతుంది, అన్నీ జరుగుతుంటాయి. అటువంటి అన్నీ తొలగించడం కోసం స్వామివారు ఏం చెప్పారంటే అమ్మ, 9 వారాలంటే 963 రోజులు, 63 రోజులు డేట్స్ ముందు ఇచ్చారమ్మా. 9 శుక్రవారాలండి. అంటే మారుతారు కదండి, కొద్దిగా మార్పు వస్తుంది కదమ్మా. ఒక రోజు నుంచి మారుతారు కాబట్టి 63 రోజులు ఇచ్చారమ్మా. దానికి కంటే ముందుగా 41 రోజమ్మా మండలం డేట్స్ ఇచ్చారు. 41 రోజులు ఏ విధంగా చేయాలంటే పొద్దుటే లేగలమ్మా. చేసిన తర్వాత మనం అన్ని అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత స్టవ్ వెలిగిస్తాం కదా. స్టవ్ వెలిగించినప్పుడు అగ్నిదేవుని ఆహ్వానం చేసుకోవాలమ్మా. అంటే మనం ఒక యజ్ఞం తయారు చేస్తున్నాం. ఒక యజ్ఞం చేసినప్పుడు ఫలితం వస్తుందా కదమ్మా. యజ్ఞానికి అగ్నిదేవుని ఆహ్వానం చేసామమ్మా. అగ్ని వెలిగింది. దాని మీద గిన్నె పెట్టిన కానించి మళ్ళీ వంట అంతా పూర్తి అయిపోయే వరకు ఓం నమో నారాయణాయ మంత్రం కంటిన్యూగా చెప్పాలి తల్లి. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంటేనమ్మా, ఈ మంత్రం యొక్క శక్తి ఆహారంలో ప్రవేశించదమ్మా. మనం ఏదైతే వండుతున్నామో అది. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలా ఉండండి అమ్మా. ఎందుకంటే దీనిలో కొంతమంది కొన్ని మైండ్లో అభ్యంతరాలు ఉంటాయి. అంటే కార్తీక మాసంలో మనం వేరే వేరే తినరు కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకోండి. అప్పుడైతే మనకి ఇబ్బంది ఉండదు. ఎక్కువ 11 రోజులు అంటే 11 రోజులు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ 11 రోజులు ఏదో కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎప్పుడైతే నారాయణ మంత్రం చెప్పామో ఆ మంత్రం యొక్క శక్తి ఈ ఆహారంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు ఏమవుతామో ఆహారం పవిత్రంగా తయారైపోతుంది. అంటే ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదాన్ని మన మాటైన భర్తకు కానీ మన మాటైన పిల్లలకు కానీ పెట్టామనుకోండి, 41 రోజులు ఏమవుతామా, ఏమవుద్ది? రోజు ప్రసాదం పెడతాం అనుకోండి, ఏమవుద్ది? బ్రహ్మణం మార్పు వస్తుంది. 10 రోజులు దారిలోకి మార్పు వచ్చేద్దాము. నెక్స్ట్ దీనికి 6 నియమాలు ఉన్నాయమ్మా. సులువుగా ఉండదమ్మా. నెక్స్ట్ 6 నియమాలు ఏంటంటే దీనిలో ఏంటంటే మన ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలకు ఎలా ఉందంటే అమ్మా, అతి ఎలా అంటే ఒక కుటుంబం ఉందనుకోండి, 4 ఉన్నారనుకోండి, ఇద్దరు అయిపోతున్నారు. దానిలో సుఖం ఉందనుకుంటున్నారమ్మా. సుఖం అనేది పరిశ్రమలోనే ఉంటుంది, ఇరుకోవడంలో ఉండదమ్మా. ఇది హ్యాపీగా బతికేస్తున్నాను అనుకుంటారు, ఏమీ బతకలేదు. ఎందువల్లంటే నలుగురితో కలిసినప్పుడే ఆ సుఖం వస్తుందమ్మా. ఎందువల్లంటే మీ కష్టం కానీ సుఖం కానీ పట్టుకొని చెప్పుకోలేని స్థితిలో మీరు ఉన్నారనుకోండి, మీకు ఎంత ఉందో వేస్తే కాదంటారా. మీ కష్టం మీకు సుఖం వచ్చిందనుకోండి, 10 మంది పెంచుకోలేనప్పుడు, మీకు కష్టం వచ్చిందనుకోండి 10 మంది ఓదార్చలేనప్పుడు మీరు ఎంత సంపాదించుకున్నా వేస్తే కదమ్మా, కాదంటారా. అందువల్ల ఏంటంటే కుటుంబ వ్యవస్థ నాశనం అయ్యాయి కాబట్టి కుటుంబ వ్యవస్థను ఎలాగ మనం ఉద్ధరించుకోవాలి, ఎలా ఉద్ధరించుకుంటే మళ్ళీ పూర్వకాలం రోజుల్లో మనం వెళ్తాం. అంటే ఉద్యోగాలు మానేమనో ఇవన్నీ మానేమనో కదమ్మా, అన్నీ చేసుకుంటూనే మన కుటుంబ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలని స్వామివారు ఆదేశానుసారం మేము చెప్పడం జరుగుతుందండి. మీలో భర్తను పెట్టిన